Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. ఎస్ అండి, మీ అందరికి కూడా తెలుసు మనము యూపీఎస్సికి ఫ్రీ క్లాసెస్ ఫర్ 1 వీక్ అనేది స్టార్ట్ చేసామని చెప్పేసి. అయితే మాకు ఒక రిక్వెస్ట్ వచ్చిందండి స్టూడెంట్స్ నుంచి. అదేంటి అంటే, సార్ మళ్ళీ మేము లాస్ట్ వీక్ మిస్ అయ్యాం సార్ బికాస్ ఆఫ్ అదర్ థింగ్స్ లో ఉండడం వల్ల, అంటే మేము ఎగ్జామ్ బిజీలో ఉండడం వల్ల, వేరే వల్ల ఈ వీక్ కూడా ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ వచ్చింది అండి. సో అందుకే ఈ వీక్ లో మేము మళ్ళీ ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఈ వీక్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ వీక్ నుంచి మనకి 24th జూన్ నుంచి సూపర్ 60 అనే ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు దాని గురించి మనకి క్లియర్ గా అశోక్ సార్ ఇండివిజువల్ ప్రతి ఒక్క పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లెట్ us లిసన్ టు ఇట్. సో ఈ ఇయర్ మనం లాంచ్ చేసుకునే బ్యాచ్ వచ్చేసి సూపర్ 60 బ్యాచ్ అండి. సో లాస్ట్ ఇయర్ అంటే మనకి టైం ఉంది, స్టూడెంట్స్ కి స్టేట్ నోటిఫికేషన్స్ లేవు కాబట్టి 2 బ్యాచ్లు మనం వేసుకున్నాము. సో ఈ ఇయర్ మనకి స్టూడెంట్స్ అదర్ నోటిఫికేషన్ లో కూడా బిజీగా ఉన్నారు. బికాస్ అందరూ కూడా ఫినాన్షియల్ గా స్టేబుల్ గా ఉండాలని చెప్పేసి రూల్ లేదు. సో బ్యాకప్ జాబ్స్ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇటు బోత్ స్టేట్స్ లో, ఏపీ అండ్ తెలంగాణలో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లో రెడీగా ఉన్నారు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఈ ఇయర్ మనం ఒక బ్యాచ్ లాంచ్ చేస్తున్నామండి, సూపర్ 60 బ్యాచ్. ఓన్లీ 60 సీట్స్ ఉంటాయి. దట్ ఈస్ 60 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. మీ అందరికీ కూడా ఒక ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి 1-to-1 మెంటరింగ్ లాగా ఉంటుందండి మనకి. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి మనం చూసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకోవచ్చండి, ఇది మన విఐపిఎస్ అకాడమీ టీమ్ ఫర్ యూపీఎస్సి 2025 అండ్ 2026 అనమాట. సో మన అకాడమీ నుంచి మనం లాంచ్ చేసే అంటే ఇచ్చే ప్రామిసెస్ ఏంటనేది నేను ఒక ఫస్ట్ 5 చెప్తాను, తర్వాత 5 మనకి అనిరుద్ సార్ చెప్తారు, రైట్? సో ఫస్ట్ చూడండి, మనము అంటే మీ అందరికీ తెలుసు మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఫస్ట్ అకాడమీ టు స్టార్ట్ ఫ్రీ ఎన్సీఆర్టీసీస్ విఐపిఎస్ అకాడమీ. అంతకుముందు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు ఉండేది, చాలా మందికి తెలిసి ఉంటుంది. సో అలా ఫ్రీ ఎన్సీఆర్టీ చాలా మంది చూసిన వాళ్ళు మనకి రిక్వెస్ట్ చేశారు కాబట్టి మనం అకాడమీ స్టార్ట్ చేసుకున్నాము. ఈ ఇయర్ ఏంటంటే మనము ప్రతి సబ్జెక్ట్కి కూడా లైవ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అది కంప్లీట్ అయిన తర్వాత మనకి మెయిన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి, రైట్? నెక్స్ట్ క్లాసెస్ ఎలా ఉంటాయి సార్ అంటే, డైలీ మీకు జూమ్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి. మీరు ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, లేకపోతే హౌస్ వైఫ్ అయినా, లేకపోతే ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు ప్రిపరేషన్లో ఉండి కొన్ని అదర్ కమిట్మెంట్స్ వల్ల మీరు లైవ్ అటెండ్ అవ్వకపోయినా ఇమీడియట్గా మనకి క్లాస్ ఏదైతే రికార్డ్ అయిందో అది మన యాప్లో ఇమీడియట్గా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 100కి 100% సిలబస్ కవరేజ్ అనేది ఉంటుంది. అండ్ దిస్ ఇన్క్లూడ్స్ సీసాట్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా. ఇప్పుడు బయట అకాడమీస్లో సీసాట్ సపరేట్గా, కరెంట్ అఫైర్స్ సపరేట్గా పే చేయమంటారు, కానీ మన దగ్గర అలా లేదనమాట. సో ఇప్పుడు మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయాలి, సార్ 100% సిలబస్ కవరేజ్ అన్నారు, మేము ఎలా మిమ్మల్ని బిలీవ్ చేయాలి అనుకుంటే, ప్రతిదీ మనము ప్రూఫ్ వేసి చూపిస్తామండి. ఒకసారి చూపిస్తా చూడండి. ఇది మనం 2024 అండ్ 2025 బ్యాచెస్కి లాంచ్ చేసుకున్న ఏదైతే లైవ్ క్లాసెస్ ఉన్నాయో అవి రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తామన్నాం కాబట్టి ఒకసారి అది క్లిక్ చేస్తున్నా మన యాప్లోనే. సో మీరు ఇక్కడ ఓవర్వ్యూలో చూడొచ్చు, మన బ్యాచ్ ఏదైతే ఉందో అది లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నాం కాబట్టి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం లైఫ్ టైం డ్యూరేషన్ అని చెప్పేసి. అండ్ దీంట్లో మనకి టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ చేసాము, అండ్ 17 క్లాసెస్ ఇంక్లూడింగ్ మన మెటీరియల్ కూడా ఇస్తున్నాం అనమాట దీంట్లోనే మనం. సో కంటెంట్లోకి వచ్చి చూస్తే మీకు ఇక్కడ నీట్గా సెగ్రిగేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ పాలిటీ లాస్ట్ ఇయర్ 2 బ్యాచెస్ లాంచ్ చేసుకున్నాం అని చెప్పాం కదండి. పాలిటీ బ్యాచ్ 1, హిస్టరీ బ్యాచ్ 1, హిస్టరీ బ్యాచ్ 2, ఎకానమీ బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2, ఎన్విరాన్మెంట్ బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2, జోగ్రఫీ బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2, సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఎస్ఏ. సో మీకు డౌట్ రావచ్చండి ఇక్కడ, సార్ ఇప్పుడు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చెప్తారు కదా, అది ఎలా కరెక్ట్ చేస్తారు అంటే, మీకు కొన్ని టాస్క్లు ఇస్తారండి. అంటే మీకు ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి, మీరు రాసి డైరెక్ట్గా మన ఎడ్యుకేటర్కే పంపిస్తే వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసి మీకు ఎక్కడెక్కడైతే ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో అవి మీకు చెప్తారనమాట. సో అలాగే ఎస్ఏ పేపర్, అండ్ ఇక్కడ GS2 మనకి పాలిటీ ప్లస్ ఐఆర్ కనిపిస్తుంది, గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్ ఉంది, సొసైటీ సెక్యూరిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, ఎథిక్స్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, సీసాట్ లైవ్ క్లాసెస్ ఉన్నాయి, యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి లాస్ట్ ఇయర్ 11th and 12th ఫ్రీ ఎన్సీఆర్టీ క్లాసెస్ కూడా మా వైపు నుంచి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ ద ప్రూఫ్, ఓకేనా? ఏ అకాడమీ కూడా ప్రూఫ్లు చూపెట్టుకోదండి, బికాస్ సగం కూడా సిలబస్ కంప్లీట్ చేయదు కాబట్టి, రైట్? ఇప్పుడు మిగతా పాయింట్స్ మనకి అనిరుద్ సార్ చెప్తారు ఇక్కడ, రైట్? సో ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే అంటే ఆల్రెడీ మీకు PYQs ప్లస్ ఆన్సర్ రైటింగ్ గురించి మనకి సార్ డీటెయిల్గా ఇప్పుడు చెప్పారు కదండి, ఎట్లా కరెక్ట్ చేశారు ఏంటి అనేది. నౌ లెట్ us సీ అదర్ పాయింట్స్ అండి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాసెస్ అనేది అటెండ్ అయ్యారు, ఓకేనా? క్లాస్ అటెండ్ అయ్యాక మీరు క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తాయి, ఎందుకంటే అన్నీ కూడా టఫ్ సబ్జెక్ట్స్ అండి. యూపీఎస్సీ ఎప్పుడు కూడా సరే మీరు చూసుకోండి, అదేదో ఒక నార్మల్ జాబ్ లాగా అయితే కాదు, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి దానిలో. కాబట్టి మనం కంపల్సరీ కూడా ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మీకు ఎప్పుడైనా సరే క్వశ్చన్ కనుక మీరు పంపిస్తే టెలిగ్రామ్లో వాళ్ళ టెలిగ్రామ్ హ్యాండిల్స్ పంపిస్తే వాళ్ళు విత్ ఇన్ 24 hours మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తారండి. అలా అవ్వడం వల్లే మన స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ లైవ్ ఫౌండేషన్ అయిపోయింది, డైలీ లైవ్ క్లాస్ అవుతున్నాయి, ఎవరైనా మిస్ అయితే రికార్డింగ్స్ వింటున్నారు, సిలబస్ కంప్లీట్ అయింది, సీసాట్ అయింది, కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయింది, అండ్ పీవైక్యూ ప్లస్ ఆన్సర్ రైటింగ్ కూడా అయింది కదా. అయ్యాక నెక్స్ట్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టెస్ట్ సిరీస్ అండి. అంటే మీరు ఇన్ని రోజులు నేర్చుకుంది అసలు అది వ్యాలిడా కాదా, ఎగ్జామ్కి మీరు అటెంప్ట్ చేయగలరా లేదా అని చూసేదే టెస్ట్ సిరీస్ అనమాట. అండ్ మన టెస్ట్ సిరీస్ స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఒక 30 క్వశ్చన్స్ అనేది డైరెక్ట్ టెస్ట్ సిరీస్ నుంచి వస్తాయండి, అపార్ట్ ఫ్రమ్ క్లాసెస్. మొన్న రీసెంట్గా మీరు చూసినట్టయితే 2024 పేపర్లో ఈజీగా ఒక 50 క్వశ్చన్స్ అయితే మన దాని నుంచి అటెంప్ట్ చేయొచ్చు, అలా వచ్చాయన్నమాట, ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఎవరికైతే సార్ మేము ఇప్పుడు 75,000 ఫీజు పెట్టాం అండ్ వీ హ్యావ్ ఏ ఆఫర్ ఆల్సో, అది కూడా మేము కట్టలేం సార్, మాకు కొంచెం ఈజీ ఈఎంఐ ఆప్షన్ ఉండాలని చెప్పి అడిగారు అనమాట చాలా మంది. వాళ్ళ కోసం మేము ఒక ఈజీ ఈఎంఐ ఆప్షన్ పెట్టాం, అది కూడా ఓన్లీ టాప్ 30 స్టూడెంట్స్ ఆర్ 20 స్టూడెంట్స్కి పెట్టాము. మీరు ఏం చేయాలి అంటే యూ నీడ్ టు మెసేజ్ అనమాట, మీకు కింద నెంబర్స్ ఇస్తాం, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, ఏమనంటే సార్ ఐ వాంట్ ఈఎంఐ అని చెప్పి, సో దట్ విల్ గివ్ యూ ఈఎంఐ అనమాట. అండ్ మీరు కనుక చూస్తే ఎక్కడైనా సరే కోచింగ్లో జాయిన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2025కి మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే అట్లయితే కనుక మీకు ఓన్లీ ఒక 1 year వ్యాలిడిటీ ఇవ్వడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ మీరు కనుక గ్రూప్స్ ఎక్కడైనా జాయిన్ అయ్యారు అనుకోండి, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ, ఎగ్జామ్ అయ్యేంత వరకే ఉంటుంది అనమాట వ్యాలిడిటీ. అంటే ఈ ప్రకారం ఏంటి, మామూలుగా 1 year వ్యాలిడిటీ అంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఫిలిమ్స్ రాసే వరకే ఉంటుంది. కాకపోతే మన ఇన్స్టిట్యూట్లో ఏంటి అంటే వీ హ్యావ్ గివెన్ యూ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, అంటే మీరు నెక్స్ట్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ రాసినా సరే మీకు ఆ వీడియోస్ అనేవి వ్యాలిడ్గా ఉంటాయి. ఎవరైతే లాస్ట్ ఇయర్ మన దానిలో జాయిన్ అయ్యారు కదా వాళ్ళకి ఇంకా కూడా యాక్సెస్ ఇంకా ఉంది వాళ్ళ దగ్గర, అండ్ యూ కెన్ ఆల్సో ఎంక్వైరీ. ఆల్రెడీ చూపించాం ప్రూఫ్, మనం ఆల్రెడీ మీకు చూపించాం కదండి, అదే ప్రూఫ్. అక్కడ లైఫ్ టైం డ్యూరేషన్ అని ఉంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. అయితే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ కోసం మేము ఎక్స్క్లూజివ్గా టెలిగ్రామ్ గ్రూప్ అని క్రియేట్ చేస్తామండి. దీనిలో డైలీ అప్డేట్స్ ఉంటాయండి, డైలీ ఏ కరెంట్ అఫైర్ న్యూస్ వచ్చినా దానిలో అప్డేట్ ఉంటుంది, క్లాస్తో పాటు అక్కడ అప్డేట్ చేస్తాం. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మెటీరియల్ అండి, ఎవరి దగ్గర అయితే యూపీఎస్సీ క్లియర్ చేయడానికి రిలేటెడ్ మెటీరియల్ ఉంటుందో వాళ్ళే క్లియర్ చేస్తారు తప్ప ర్యాండమ్గా మనం ఏదో చదివేసి వీళ్ళు ఇచ్చింది ప్రిపేర్ అయితే కనుక యూపీఎస్సీ క్లియర్ చేయడం కష్టం అండి. సో దట్స్ వై వీఆర్ ప్రిపేరింగ్ వెరీ నైస్ మెటీరియల్ ఫర్ యూ ఆల్. ఇప్పుడు సార్ చూడండి, లెట్ us see our VIP IAS Academy టీమ్ అండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వీఆర్ సర్వింగ్ ద స్టూడెంట్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అండి బైలింగ్వెల్లో. ఆయన మీకు తెలుసు అక్కడ ఫస్ట్ చూడండి అశోక్ సార్ ఫోటో ఉంది. సో ఈ సీసాట్ ఎక్స్పర్ట్ మీ అందరికీ కూడా తెలుసు. మన యాప్లో కనుక మీరు వెళ్తే ఫస్ట్ మీకు సీసాట్ కనిపిస్తుంది, దానిలో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా క్లాసెస్ ఉంటాయి. మొన్న మీరు సీసాట్ చూస్తే కనుక మన స్టూడెంట్స్ అందరు కూడా దే వేర్ వెరీ హ్యాపీ. మీరు ఆల్రెడీ మన దానిలో రివ్యూస్ చూడండి, స్టూడెంట్ రివ్యూస్. వాళ్ళు ఏం చెప్పారంటే సార్ మాకు మ్యాథ్స్ అంటే భయం ఉంది, వీఆర్ ఫ్రమ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, మేము కూడా విని క్రాక్ చేసామంటే అది అశోక్ సార్ క్లాసెస్ వినబట్టే అని చెప్పి దే హ్యావ్ టోల్డ్. ఒకసారి మీరు చెక్ చేయండి, డెమో వీడియోస్ చూడండి ఫస్ట్. ఎస్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ అనిరుద్ సార్ కనిపిస్తున్నారు మనకి. ఆల్మోస్ట్ మన తెలుగు స్టేట్స్ లో మోర్ దాన్ 10 బ్యాచెస్ లాంచ్ చేసుకున్నామండి. పాలిటీ మనం ఇండివిజువల్ సబ్జెక్ట్ కానివ్వండి, లేకపోతే మన కోచింగ్ లో కానీ, ఎందుకు మనకి మోర్ దాన్ 1000 people వరకు కూడా ఇక్కడ పాలిటీలో పర్ఫెక్ట్ అయ్యారు అనుకుంటే దట్ ఈస్ మనకి ఓన్లీ రీజన్ వచ్చేసి అనిరుద్ సార్ అనమాట. బికాస్ చాలా మంది ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ అయినా గ్రూప్ 1 ప్రిపరేషన్ అయినా కానీ అందరూ లక్ష్మీకాంత్ బుక్ తెచ్చుకుంటారు, అందరికీ భయం బుక్ చదవాలంటే. బట్ అనిరుద్ సార్ మనకి ఇప్పుడు దాకా ప్రతి ఒక్క పేజ్లో ఏముంది ఇన్ఫర్మేషన్ అనేది లైన్ టు లైన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మాక్సిమం క్వశ్చన్స్ ఈ ఇయర్ మనకి పాలిటీలో యూపీఎస్సీ చూసాం కదండి, యూపీఎస్సీ పాలిటీ ఎక్కువ క్వశ్చన్లు వచ్చినాయి. 15+ క్వశ్చన్స్ మన వాళ్ళైతే అందరూ అవుట్ ఆఫ్ అవుట్ బెటర్ 30 మార్క్స్ అక్కడే వచ్చాయి యూపీఎస్సీలో. ఎస్, అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మనం గ్రూప్ 2 క్లాసెస్ చెప్పినా కానీ యూపీఎస్సీ లెవెల్లోనే చెప్తాం. అండ్ ఆ గ్రూప్ 2 వాళ్ళు కూడా చాలా మంది మెసేజ్ చేశారు, అంటే గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వకుండా యూపీఎస్సీ రాసే వాళ్ళు కూడా, సార్ వీఆర్ సో హ్యాపీ, పాలిటీ మన క్లాసెస్ నుంచి అవుట్ ఆఫ్ అవుట్ పెట్టేసాము, అంత ఈజీగా అనిపించింది మీ క్లాసెస్ విన్నాక అని చెప్పేసి అన్నారు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ అబ్దుల్ అతీక్ సార్ ఉన్నారు, 6 యూపీఎస్సీ మెయిన్స్ రాసి 2 ఇంటర్వ్యూలకు వెళ్ళారు. తర్వాత వెంకటేష్ సార్ ఉన్నారు, 3 మెయిన్స్ రాసి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన క్యాండిడేట్ అనమాట మనకి ఇక్కడ.
తర్వాత శ్రీకాంత్ సార్ ఉన్నారు, గౌరీ శంకర్ సార్ ఉన్నారు, మనోజ్ సార్ ఉన్నారు, సూర్య సార్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాశారు. ఈవెన్ మనకి పవన్ సార్ కానీ, మణికాంత్ సార్ కానీ, గాయత్రి మేడం కానీ, వీళ్ళందరూ ఏంటంటే స్టూడెంట్ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీస్ అని చెప్పుకోవచ్చండి. అప్పుడు బయట ఏంటంటే కమర్షియల్ యాంగిల్లో చూస్తారు ఆబ్వియస్లీ. మీరు ఒక 10 hours 20 hours టైం తీసుకోండి, ఏదో ఒకటి అట్లా దులిపేసి వెళ్ళిపోండి అనే టైప్ ఉంటారు. బట్ మన వాళ్ళు ఏంటంటే అందరూ కూడా స్టూడెంట్ కమ్యూనిటీకి హెల్ప్ అవ్వాలి మన సబ్జెక్ట్ అని చెప్పేసి ప్రతిదీ కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తీసుకెళ్లే ఫ్యాకల్టీస్ అన్నమాట అందరు కూడా, రైట్. అండ్ కావాలంటే మీకు ఇక్కడ లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మనం యూపీఎస్సీ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఇక్కడ ఫీడ్బ్యాక్స్ కనిపిస్తున్నాయి చూడండి. మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చూడండి, లేదనుకుంటే టెలిగ్రామ్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్తే ఇన్స్టాగ్రామ్ పేజ్లో దొరుకుతాయి, లేదంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా డైరెక్ట్గా ఆ పర్టికులర్ స్టూడెంట్తో కూడా మాట్లాడించడానికి వీఆర్ రెడీ అనమాట, రైట్. ఎస్, ఇప్పుడు ఒకసారి ఫీ పర్టికులర్ గురించి చూద్దాం మనం. సో మన యొక్క మోటో వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు అందరు పెట్టిన ఫీజే మేము కూడా పెట్టొచ్చండి. ఇట్స్ వెరీ ఈజీ థింగ్ అనమాట. కాకపోతే మన ఒక గోల్ వచ్చేసి ఏంటి అంటే సే నో టు కాస్ట్లీ యూపీఎస్సీ కోచింగ్ అనమాట. సో అందుకే మనం ఏంటంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అఫోర్డబుల్ ప్రైస్ లో ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఏ ఇన్స్టిట్యూట్స్ అయినా చూడండి, మామూలుగా చాలా తక్కువ కూడా ఇస్తారు. అవసరమైతే 10,000కో 20,000కో 5,000కు కూడా ఇవ్వచ్చు. ఏమి ఇస్తారండి వాళ్ళు? రికార్డెడ్ వీడియోస్ ఇస్తారనమాట. ఈవెన్ లైవ్ పెట్టినా సరే సిలబస్ కంప్లీట్ చేయకపోవడం. అండ్ ఈవెన్ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే కంప్లీట్ ఫీ తీసుకున్న వాళ్ళు కూడా, ఎవరైతే 1.5 lakh తీసుకున్న వాళ్ళు కూడా సిలబస్ కంప్లీట్ చేయట్లేదని మన స్టూడెంట్స్ వచ్చి మనకు చెప్తున్నారు. సో మనము హాఫ్ ఆఫ్ ద ప్రైస్ పెట్టినా సరే మనం ఏంటంటే లైక్ క్వాలిటీ ఉందో చెక్ చేస్తాం. ఎవ్రీ వీక్ మేము మానిటర్ చేస్తాం అనమాట. మా సబ్జెక్ట్స్ అండ్ ఆల్సో టీచర్స్ యొక్క సబ్జెక్టు వాళ్ళు ఎలా చెప్తున్నారని స్టూడెంట్స్ నుంచే ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మీరు ఒకసారి జాయిన్ అయ్యాక మీకే అర్థమైంది అండి. మీకు కనుక ఎవరైనా ఫీడ్బ్యాక్ తీసుకోకపోతే, మిమ్మల్ని అసలు ఎవరు పట్టించుకోకపోతే కనుక యూ క్యాన్ ఆస్క్ యువర్ మనీ బ్యాక్ అనమాట. సార్ అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, సార్ క్వాలిటీ లేదంటే కనుక వీల్ గివ్ యూ మనీ బ్యాక్. అండ్ ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా అట్లా వెళ్ళలేదండి. అండ్ ఏదైతే ఈ ఫీజుని చూసారో దాన్ని జస్ట్ 75,000కే పెట్టాము. బట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం మాత్రం ఒక 10,000 రూపీస్ ఆఫ్ ఇస్తాం. సో 65,000 రూపీస్కి మీకు కంప్లీట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది మీకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇంటర్వ్యూ గైడెన్స్ అనేది మీకు దొరుకుద్దండి. సో ఆల్రెడీ 10th నుంచి ఫ్రీ క్లాసెస్ పెట్టాం. ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నారు అనమాట. మేము ఏంటి అంటే డైరెక్ట్గా బ్యాచ్ స్టార్ట్ చేయొచ్చు, కాకపోతే మాకు ఏంటి అంటే మీకు ఒకసారి ఆ ఫ్లేవర్ తెలుసుకోవాలి, మీకు ఒక ఓరియంటేషన్ అనేది ఉండాలన్నమాట ప్రతి సబ్జెక్ట్ కూడా. అండ్ ఎవరైతే ఈ వీక్లో అటెండ్ అవుతారో వాళ్ళకి మేము ఆ చాప్టర్స్కి సంబంధించిన మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు. సో 24th June నుంచి ఒరిజినల్ బ్యాచ్ అంటే క్లాసెస్ విల్ కమెన్స్. బట్ ఇన్ ద మీన్ వైల్ మాత్రం మనం ఏంటంటే వీఆర్ గివింగ్ యూ ద ఓరియంటేషన్ అనమాట. అంటే మీకు చాయిస్ ఉంటుంది ఈ వీక్లో విని జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పేసి. సో ఎవరికైతే లెటర్స్ సే జాయిన్ అవ్వాలనుకుంటే కనుక వాళ్ళు కంపల్సరీ ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయండి, 7569556888 ఆర్ 8985237565 నెంబర్స్కి యూ ప్లీజ్ మెసేజ్ మీ యొక్క నేమ్ అండ్ యూపీఎస్సీ 2025 అని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే కనుక యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ మీరు మాతో మాట్లాడాలనుకున్నా సరే యూ కెన్ ఆల్వేస్ మెసేజ్ అడ్మిన్ అనమాట. అండ్ ఇక్కడ ఒక మెటీరియల్ ఐ వాంట్ టు షో అండి, ఒక్కసారి జస్ట్ ఎ సెకండ్. ఒక్కసారి ఐ విల్ రిక్లెయిమ్ ద హోస్ట్. జస్ట్ ఎ సెకండ్ అండి. ఒక మెటీరియల్ ఒకటి షేర్ చేశాము. సో చూడండి, ఇది చూడండి. మొన్న ఏదైతే ఫస్ట్ ఫ్రీ క్లాస్ అని చెప్పాం కదా, దానిలో ఫస్ట్ చాప్టర్ ఒక లక్ష్మీకాంత్ నుంచి వి ఆల్వేస్ స్టార్ట్ విత్ ప్రియాంబుల్ అనమాట. అది కంప్లీట్ చేసాం. ఒకసారి మెటీరియల్ చూడండి, ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో. ఈ మెటీరియల్ అనేది మనకి పే చేయని స్టూడెంట్స్ కూడా ఇచ్చామండి. ఈ ఒక్కటే మెటీరియల్ కాదండి, ఇంకా ఫ్యూచర్లో జాయిన్ అయ్యాక మీకు ఇంకా అమేజింగ్ మెటీరియల్ ఇస్తాం. ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రం. ఇది చాలా బ్యూటిఫుల్ ఉందని చెప్పి షేర్ చేసాం. బట్ ఇట్లాంటి మెటీరియల్స్ ఇంకా ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ విల్ షేర్ ఇట్ అనమాట. సో ప్లీజ్ డూ నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ సూన్ వీఆర్ గోయింగ్ టు కమ్ ఫర్ లైవ్ అనమాట. ఎవరికైనా లైవ్ సెషన్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక టైప్ చేయండి లైవ్ అని చెప్పేసి. వీల్ వెరీ సూన్ అనమాట. అంటే లైవ్లో మీకు డౌట్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తాం. అంటే బుక్ లిస్ట్ వీడియో ఆల్రెడీ చేసాం, బట్ వన్స్ అగైన్ వీ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ప్లీజ్ డూ అటెండ్ అవర్ ఫ్రీ క్లాసెస్. ఫ్రీ క్లాసెస్ యొక్క లింక్ ఇక టెలిగ్రామ్ లింక్ అనేది ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చాం, ఒకసారి చూడండి. ఎస్, సో చూసారు కదండి మన సూపర్ 60 బ్యాచ్. ఓకేనా, ఆల్రెడీ వీ హ్యావ్ 30 అడ్మిషన్స్ వరకు కూడా మన దగ్గర రెడీగా ఉన్నారు మన స్టూడెంట్స్. అండ్ మీకు ఆల్రెడీ ఇంకొక గ్రూప్ చూపించాలండి. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్, ఒకసారి హోస్ట్ చేయండి. ఒక్క సెకండ్. ఎస్, ఒక గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేసి
స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం ఏంటి అంటే వాళ్ళకి ఫ్రీ లైవ్ క్లాసెస్ 1 వీక్ ఫ్రీ లైవ్ క్లాసెస్ లాంటివి స్టార్ట్ చేసామన్నమాట. సో వాళ్ళకి ఏం చేసామంటే ఒక డెడికేటెడ్ గ్రూప్ క్రియేట్ చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదండి, టార్గెట్ యూపీఎస్సీ 2025 ఫ్రీ క్లాసెస్ బై విఐపిఎస్ అకాడమీ అని ఉంది కదండి. ఇక్కడ ఆల్రెడీ 389 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకి డైలీ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. ఫ్రీ క్లాస్ ఏదైతే ఉన్నాయో అవి అటెండ్ అవుతున్నారు. సో వీళ్ళలో నుంచే మనకి ఆ 60 అడ్మిషన్స్ వచ్చేస్తాయి. బట్ ఏంటి అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఫస్ట్ 60 అడ్మిషన్స్ ఎవరైతే మనకు వస్తాయో వాళ్ళకి మాత్రమే, అంటే లిమిటెడ్ బ్యాచ్ తీసుకుంటే మేము కూడా ఫోకస్ చేయడానికి అందరి మీద కొద్దిగా బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం కూడా వీఆర్ ఓన్లీ టేకింగ్ 60 అడ్మిషన్స్ దిస్ ఇయర్ అనమాట. ఒకవేళ స్టూడెంట్స్ ఇంకా రిక్వెస్ట్ వస్తే గానీ మనం బ్యాచ్ 2 స్టార్ట్ చేయలేము, బికాస్ అందరూ స్టేట్ నోటిఫికేషన్ లో బిజీ ఉన్నారు కాబట్టి వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఎనీ వన్ అనమాట. ఎస్ అండి, వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ జై హింద్. జై హింద్.